అయింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి సునీత మాగంటి అండ్ బీజేపీ నుంచి ఇంకా క్యాండిడేట్ అనౌన్స్ కావాలి, దీపక్ రెడ్డి ఆర్ సంథింగ్ ఎవరో అంటున్నారు. సో ఎట్లా ఉంటుంది రిజల్ట్? నవీన్ యాదవ్ క్యాండిడేట్స్ అని మీరు ఎట్లా చూస్తున్నారు? నేను అనుకుంటున్నా నవీన్ క్యాండిడేచర్ కాంగ్రెస్ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నది అనిపిస్తుంది. సరే, నేను పెద్ద ఇప్పుడు డీప్ గా రాజకీయాల్లో నేను జనరల్ గా చర్చ కాదు, కానీ ఇప్పుడు నువ్వు అడిగిన వాటికి ఏంటంటే పక్కా తన చదువుకున్నాడు, బీఆర్ కు చదివిండు, ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తే. ఇప్పుడు ఇక్కడ పార్టీల కాడికి చూస్తే నిజంగా చూస్తేనేమో అన్ని పార్టీలు జనానికి ఎట్లా నష్టమే చేస్తున్నాయి కనుక, కానీ తన ఇంత ముందు చాలా సందర్భాల ప్రజాక్షేత్రంలో మాత్రం తన ఉన్నాడు. ఇంత ముందు నుంచి కూడా ఆ క్షేత్రంలో ఉన్నాడు, పనిచేస్తున్నాడు, ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు. ఇప్పుడు సింపతి కేవలం ఇంకోటి తెలంగాణ, మళ్ళా బీసీ, ఓకే సరే, కొంచెము ఈ ఫ్యామిలీ మీద వీళ్ళు గుండాయిజం అది అని చెప్పని ఇవన్నీ అలిగేషన్స్ ఇవన్నీ జనరల్ గా ఈ మధ్యలో చేస్తా ఉన్నారు, గతంలో కూడా ఉన్నాయి. అవన్నీ పక్కకు పెడితే అవన్నీ ఉంటే దాని కానూన్ ప్రకారంగా ఈయన మీద ఏం లేదు, కుటుంబం అంటున్నారు. అందుకనే అంటే ఫాదర్ మీద లింక్ కడుతున్నారు కదా, శ్రీశైలం చిన్న శ్రీశైలం ను లింక్ కడుతున్నారు కాబట్టినే ఇప్పుడు తనది నిజంగా ఉండేది శిక్ష కోర్టులు చూసుకుంటే అది దానిపైన అది చేస్తుంది. కానీ నవీన్ విషయం కాడికి వస్తే మాత్రం జనంతో సంబంధం ఉంది. ప్లస్ అక్కడ ఇంకోటి సమీకరణలు, సామాజిక సమీకరణలు కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ముస్లిమ్స్ ఆల్రెడీ తనకు సపోర్ట్ చేస్తామని చెప్పి చాలా ఇంటర్నల్ గా చెప్తున్నారు, ఓపెన్ గా కూడా గ్రౌండ్ లో చెప్తా ఉన్నారు. పార్టీ కన్నా ఎక్కువ నేను అనుకునేది ఏంటంటే నవీన్ కున్నటువంటి నేమ్ తోని కొంచెం ఆయన అడ్వాంటేజ్ సిచ్యువేషన్స్ లో మాత్రం ఉంటాడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. 2 సార్లు ఓడిపోయిన సింపతి, కార్పొరేటర్ కూడా ఓడిపోయాడు, పాపం కార్పొరేటర్ కూడా ఓడిపోయాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడో దగ్గర ఏదో ఒకటి చేయాలనే ఒక తాపత్రయం తన దగ్గర జనరల్ కలిసినప్పుడు కనబడతా ఉంటది. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్స్ సింపతి, కేవలం సింపతి, వాళ్ళంతా తెలంగాణకు వ్యతిరేకం చేసినటువంటి ఫ్యామిలీ. గోపీనాథ్ టీడీపీ కావచ్చు, తర్వాత ఈయన వచ్చిన తర్వాత కేసీఆర్ దగ్గరకు వచ్చి కలిసి వీళ్ళంతా తెలంగాణ వచ్చిన తర్వాత మేము కూడా ఇటు ఆయన వచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళు జనరల్ గా నేను నవీన్ విషయంలో కడుగుస్తే నేను అనుకుంటున్నా ఇవన్నీ అంటే బయట ఈ పార్టీలకు ఉన్నటువంటి దాన్ని కొద్దిగా ప్రభావం ఈయన మీద కొంచెం తక్కువ పడుతుందేమో. వ్యక్తిగతంగా తనకున్నటువంటి దాంతోనే నెట్టుకొని వస్తాడు అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు క్రిస్టియన్ ఓట్స్ కావచ్చు, మెజారిటీ ఓట్స్ 1,20,000 చేంజ్ ఉన్నాయి దాదాపు, ముస్లిం ఓట్స్ ఉన్నాయి, ఇటు వీళ్ళు అంటే డిఫరెంట్ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వేరే బయట నుంచి కూడా. ఈ ఉద్యమకారులకెళ్ళి ఒకరిని నిలబెట్టాలని చెప్పని, తర్వాత ఈవెన్ నిరుద్యోగులకెళ్ళి కూడా ఒకరిని నిలబెట్టాలని, అమరుల కుటుంబాలకెళ్ళి కూడా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంటే నాకు వ్యక్తిగతంగా నేను జనరల్ గా అందరికి విజ్ఞప్తి చేసేది అంటే ఏదన్నా వర్క్ చేసేటప్పుడు నువ్వు టార్గెట్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉండాలి. ఇవి ఏదో నువ్వు టోకెన్ ప్రొటెస్ట్ గా చేస్తున్నది జనరల్ గా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇలా ఉద్యమకారణం కాబట్టి మా జనం అంతా